క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్. ఇంట్లో బ్రెడ్స్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. మనకు కొంచెం జున్ను తింటున్న ఫీలింగే వస్తుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ డిజర్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రెడ్స్కి ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో వేడి చేసిన పాలను వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ప్యాన్లో 1 కప్పు వరకు పంచదార వేసుకొని పంచదార పూర్తిగా కరిగి ఇలా క్యారమెల్ అయ్యేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని వెంటనే కేక్ టిన్లోకి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని వాటర్ పోసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత బ్రెడ్ని ఇలా నానబెట్టుకున్నది మిక్సర్ జార్లో వేసుకొని అందులోనే 2 ఎగ్స్ అలాగే 4-5 టేబుల్ స్పూన్ వరకు పంచదార కొంచెం వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ముందుగా క్యారమెల్ వేసుకున్న టిన్లోకి వేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీన్ని తీసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ.